విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. హాయ్ రూపా, కంగ్రాచులేషన్స్. చూసావా, ఫ్రెండ్ అంటే నాలా ఉండాలి. నువ్వు పిలవకపోయినా ఎలా వచ్చాను? ప్రణయ్, థ్యాంక్ యూ. కానీ ఇది ఓన్లీ అమ్మాయిల పార్టీ, నేను ఇంకెవ్వరిని పిలవలేదు. ఇట్స్ ఓకే రూపా, మీరు ఎంజాయ్ చేయండి. అందుకేనా ఇక్కడ ఎవరు మగవాళ్ళు కనిపించట్లేదు? వాసు కూడా అందుకే రాలేదా? అయినా నేను విన్నాను, ఆ వాసు నిన్నటి వరకు సంయుక్తతో తిరిగి ప్రేమించినట్టు నాటకమాడి ఇప్పుడు ఒక కంపెనీ సీఈఓ దొరకగానే సంయుక్తను వదిలేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడటగా. ఇదే పని నేను చేస్తే నన్ను కొట్టి అందరి ముందు అవమానించారు. మరి అదే పని చేసిన నీ బావనేం చేశావు? ఆగు, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? నిన్నే అడిగేది. ఎన్ని రోజులు నిన్నొక బొమ్మలాగా వాడుకొని ఇప్పుడు వదిలేశాడంటే నీ బావ కూడా నాలాంటి వాడేగా. చెప్పు, నాలాంటి వాడేగా. చెప్పు చెప్పు. ఇంకొక మాట ఆయన గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. ఏమనుకుంటున్నావో? నన్నే కొడతావా? నేనేం చేస్తాను చూడు. చూసావుగా, తల ఒక చెయ్యి వేసావంటే ఎందుకు పనికి రాకుండా పోతావు? ఏమన్నావు? నువ్వు ఆయన ఒకటేనా? నీకు ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయనతో పోల్చుకోవడానికి నీకు మనసు ఎలా అంగీకరించింది? చిచ్చి! ఆయన తీసుకునే బాధ్యత, ఆయన చేసే త్యాగం, ఆయన చూపించే అనురాగం ముందు నువ్వైనా కాలి గోటికున్న దుమ్ముకు సరిపోరా. ఇంకొకసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడితే నిన్ను చంపేస్తాను. వెళ్ళో వెళ్ళో. మర్యాదగా బయటికి వెళ్తే మంచిది, లేదంటే అందరం మంచిగా మాలిష్ చేసి నిన్ను పోలీసులకు అప్పగిస్తాం. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, వద్దమ్మా, అంత పని చేయొద్దమ్మా. బుద్ధి గడ్డి తిని ఇక్కడికి వచ్చాము. ఇప్పటి వరకు పెట్టింది చాలు, మాకు కడుపు నిండిపోయింది. మేం వెళ్ళిపోతామమ్మా, మీరు ఎంజాయ్ చేయండి. రై, ఇంకేం చూస్తున్నారా? రా రారా వెళ్దాం, లేదంటే వీపు అప్పడం అయిపోయేలా ఉంది. అద్దర కొట్టేశావు సంయుక్త. మీ బావను ఒక్క మాట కూడా పడనివ్వకుండా భలే ప్రొటెక్ట్ చేసుకున్నావు. నిజంగా నువ్వు గ్రేట్ సంయుక్త. ఇలాంటి విధవలకి ఇలాగే బుద్ధి చెప్పాలి. ఇదేం చూశారు? వీళ్ళ బావ సంయుక్తను ప్రొటెక్ట్ చేసుకున్నట్టు ఎవ్వరూ చేయలేరు. వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నట్టే కనిపిస్తారు గాని వీళ్ళిద్దరూ ఒకటే. వదలరా, వదలు. అమ్మయ్యా, బతికి బయటపడ్డాం. లేదంటే ఈరోజు ఆ అమ్మాయిల చేతిలో పచ్చడయ్యేవాళ్ళం. నన్నింతలా అవమానించిన సంయుక్తని నేను వదిలిపెట్టాను. ఈరోజు తన జీవితం నాశనం చేస్తాను. దాంతో అవమాన భారంతో ఆత్మహత్య చేసుకోవాలి, లేదంటే
జీవితాంతం కుమిలి కుమిలి ఏడవాలి. సరే 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 సరే, జరిగిందేదో జరిగింది. పార్టీ మూడో అవ్వకండి. సమయు, పదవే పార్టీ స్టార్ట్ చేద్దాం ప్లీజే. అరే జరిగింది చాలరా, ఏం జరిగినట్టు వెళ్ళిపోదాం. లేదు, ఈరోజు సంయుక్త జీవితం నాశనం చేయాల్సిందే. సంయుక్త ప్లీజే, ఒప్పుకోవే. రై నీకేమన్నా మర్చిపోయిందా? లోపలికి వెళ్తే బయటకు వస్తామో లేదో తెలియదు. ఇప్పుడు ఈయన గారు లోపలికి వెళ్ళి సంయుక్తని నాశనం చేస్తాడంట. నీకు ఆవేశంలో అర్థం కావట్లేదు కానీ మనం ప్రాణాలతో తప్పించుకొని బయటకు వచ్చాం, అది గుర్తుంచుకో. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంట్రా వెటకారాలు చేస్తున్నావు? ఆ సంయుక్తని అస్సలు వదిలిపెట్టను. మత్తులోకి వెళ్ళాక తన జీవితాన్ని సర్వనాశనం చేస్తాను. మత్తులో నుండి బయటకొచ్చాక జరిగింది తెలుసుకుని నా కాళ్ళ దగ్గరికి రావాలి. గుర్తుపెట్టుకో. ముత్తు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. అడిగితే కోప్పడతావు గాని అసలు మందు లోపలికి ఎలా వెళుతుంది? సంయుక్త ఎలా తాగుతుంది? నీ ఒళ్ళోకి ఎలా వస్తుంది? అందుకే ఎవ్వరు ఎప్పుడు అవసరం వస్తారో తెలియదని అందరి జీవితంలో కన్నేసుంచా. ఏ ఒక ఫోన్ వస్తుంది, నువ్వు వెళ్తూ ఉండు, నేను మాట్లాడేసి వస్తాను. సరే. హలో, ఎవరు? హలో రమ్య. అవును, మీరెవరు? నేనెవరో చెప్తాను గాని నాకు ముందు ఈ విషయం చెప్పు. నీ బాయ్ ఫ్రెండ్ మధు ఎలా ఉన్నాడు? ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అన్నీ చెప్తాను. నువ్వు ముందొక పని చేసి పెట్టాలి. ఏంటి? ఎవ్వరు చూడకుండా బయటికి రా. ఇక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుని ఒక డీల్ చేసుకుందాం. అలా కాదని నువ్వు రాకుండా ఉన్నావనుకో, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో దిగిన ఫోటోలు మీ నాన్నకు పంపించి మీ ఫ్యామిలీ గ్రూప్లో పెట్టేస్తాను. అందుకే ముందు నువ్వు బయటికి రా. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అలాగే, వస్తున్నాను. రేయ్ వద్దురా, నా మాట వినరా. రేయ్ రమ్య వస్తుందిరా. హలో, రా దా 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 రా. రమ్య, ఇందాక ఫోన్ చేసింది నేనే